భయ్యా మీకు రైస్ ఎవరైనా సరే ఎన్నిసార్లు వేలన పెట్టుకొని మీరు కంటిన్యూ తింటనే ఉండు, నేను పెడతానే ఉంటారు. కానీ మీరు తినే పని మీద ఉండు, నేను వేసే పని మీద ఉంటా. హైదరాబాద్ పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దమ్ బిర్యానీ. రుచికరమైన హైదరాబాదీ దమ్ బిర్యానీ అందించడానికి భాగ్యనగర్లో వందల కొద్దీ రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ఏ రెస్టారెంట్కు వెళ్ళినా బిర్యానీ లిమిటెడ్గానే ఉంటుంది. సింగిల్, ఫుల్, జంబో, ఫ్యామిలీ ప్యాక్ ఇలా రకరకాల క్వాంటిటీతో బిర్యానీని వినియోగదారులకు రెస్టారెంట్లు అందిస్తున్నాయి. అయితే అమీర్పేట్లో రోడ్డు పక్కన తోపుడు బండిపై పెట్టిన ఒక చిన్న బిర్యానీ పాయింట్లో మాత్రం 99 రూపాయలకే అన్లిమిటెడ్ బిర్యానీ అందిస్తున్నారు. ఏ రెస్టారెంట్లో అయినా సింగిల్ చికెన్ బిర్యానీకి కనీసం 150 రూపాయలు చెల్లించాలి. కానీ అమీర్పేట్లోని మైత్రివనం దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఎదురుగా ఉన్న మధు బిర్యానీ పాయింట్ వద్ద కేవలం 99 రూపాయలకే తిన్నంత బిర్యానీ పెడుతున్నారు. రుచిలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా 99 రూపాయలకే తిన్నంత బిర్యానీ అందిస్తుండడంతో మధు బిర్యానీ పాయింట్ నిత్యం కస్టమర్లతో కళకళలాడుతోంది. ఇక్కడ 99 రూపాయలకు చికెన్ దమ్ బిర్యానీ, 79 రూపాయలకు ఎగ్ బిర్యానీ అన్లిమిటెడ్గా అందిస్తున్నారు. అక్కడే తినడంతో పాటు పార్సిల్ కూడా తీసుకెళ్లొచ్చు. ఈ బిర్యానీ పాయింట్ వద్ద అన్లిమిటెడ్ బిర్యానీ పెట్టడంతో పాటు ఒక షరతు కూడా పెట్టారు. బిర్యానీని అస్సలు వేస్ట్ చేయకూడదు. ప్లేట్లో పెట్టించుకున్న బిర్యానీ అంతా ఖాళీ చేయాలి. అలా కాదని వేస్ట్ చేస్తే 200 రూపాయలు ఫైన్ కట్టాల్సిందేనట. నా పేరు మధు అన్న. 99 రూపీస్ 4 ఇయర్స్ నుంచి ఇస్తున్నాను. నేను ఇప్పుడు కాదు, మన దగ్గర ఫ్రెండ్లీ ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది కాబట్టి వస్తారన్న. డైలీకి 500 నెంబర్స్ నుంచి 600 నెంబర్ తింటా. రైస్ వేస్ట్ చేయకూడదు, ఎంతనే తినండి. నేను ఒక మాస్టర్ని, డ్యూటీ ఎక్కడ డ్యూటీ చేసినా అంతే ఇస్తారు, 30-35,000. అదేదో మన ఓన్గా చేసుకుంటే బాగుంటుంది. భయ్యా మీకు రైస్ ఎవరైనా సరే ఎన్నిసార్లు వేలన పెట్టుకొని మీరు కంటిన్యూ తింటనే ఉండు, నేను పెడతానే ఉంటారు. రైస్ వేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా 200 కట్టాలి ముందే. కానీ మీరు తినే పని మీద ఉండు, నేను వేసే పని మీద ఉంటా. మన దగ్గర లిమిట్ ఉండదనే కదా ఈ జనాలంతా వచ్చేది. లిమిట్ ఉండదు మన దగ్గర, అన్లిమిటెడ్. ఎన్ని మీకు పార్సల్ అండి? 3 పార్సల్ 360. మా ఫ్రెండ్ నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. ఒక రెస్టారెంట్కి వెళ్తే 180 రూపీస్ పెట్టి తీసుకున్నాం మేము ఒక ప్లేట్. మా ఫ్రెండ్ తర్వాత సరిపోలేదన్న కొంచెం రైస్ పీసెస్ కూడా మేము ఏం అడగలేదు. వాళ్ళు ఉండి ఏమన్నారు, మళ్ళీ 180 ఇస్తేనే మేము మళ్ళీ పెడతామన్నా. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మళ్ళీ 180 అంటే ఎక్కడ తెస్తాం అని చెప్పేసి అప్పుడు ఆలోచించింది. మనం అన్నీ చేస్తాం, అప్పటికి మనం మాస్టర్ రెస్టారెంట్లో చేసినా, నేను అన్నింటిలో చేస్తాను. సరే ఎట్లనైనా సరే 100 రూపీస్ మనం 180 పెట్టి తిన్నాం కదా, 100లో నేను అన్లిమిటెడ్ ఇస్తాను అని చెప్పేసి అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అన్లిమిటెడ్ ఇస్తాను. ఒక దగ్గర చేసినా నాకు 30-35,000 సాలరీ ఇస్తారు. నాకు అవి వచ్చినా సార్, నాకు ఎక్కువ ఆశ లేదు. అందరు ఉన్నోళ్ళు ఉండరు కదా, కాలేజీ పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. 3 అయిపోయినాయి, ఎక్కడ తీసుకో పేమెంట్ అయింది అనేది. కానీ మీరు వేస్ట్ చేయకుండా నేను ఎన్నిసార్లనే పెట్టుకోండి. గ్రేవీ కావాలంటే ముందరికి వెళ్ళాలి జరగాలి, మీరు టైం పాస్ చేసి జరగాలి. దావాలి దా. మొత్తం స్టూడెంట్స్ ఉంటారు ఆల్మోస్ట్, చాలా వరకు స్టూడెంట్స్, ఆటో వాళ్ళు, దీని వల్లనే ఏం లేదు, అందరు వస్తారు మన దగ్గరికి. ఆయన దగ్గర మధు బిర్యానీకి వెళ్ళాలి, బాగుంటుంది, కడుపు నిండా తినచ్చు. నా దగ్గర చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. పటాన్ చెరువు, మియాపూర్, గచ్చిబౌలి, తొలిచౌకి, అత్తాపూర్, హైదరాబాద్ సిటీ కాదు, అవుట్ కాస్ట్ నుంచి కూడా వస్తారు మన దగ్గరికి.